పత్తి కొనుగోళ్ల సెంటర్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహబూబ్ నగర్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి మిల్లు యాజమాన్యం గతంలో రైతుల నుంచి వచ్చిన పత్తిని వెంటనే కొనేవారని అంటున్నారు. 3 రోజుల నుంచి ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి సమస్యని పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఓవైపు మద్దతు ధర లేక మరోవైపు అమ్మడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పత్తి రైతులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. మార్గాలను కష్టించి పండించిన పంటను తీసుకోవడం లేదని చెప్పేసి రైతులు కూడా నిన్నటి నుండి ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలాజీ ఇండస్ట్రియల్ కాటన్ మిల్ దగ్గర రైతులు నిన్నటి నుండి కూడా వారు ధర్నా చేశారు. అయితే ఏదైతే పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించడం లేదు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుండి కూడా రోజు నుండి 5 నుండి 6 బండ్లు పంపించే వాళ్ళు ఇంతకు ముందుకు 10 నుండి 15 బండ్లు పండించే వారికి ఈరోజు కేవలం 3 నుండి 4 మాత్రమే పంపించున్నారు. అయితే 6 నెలల నుండి కష్టపడి పండించిన పంటను ఈరోజు తీసుకోవడం లేదని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కాటన్ మిల్ దగ్గర ఉన్నాం. కాటన్ మిల్ దగ్గర మన దగ్గర రైతులు ఉన్నారు, మాట్లాడదాం అని. చెప్పండి, మీ యొక్క బండిని కూడా లోపల తీసుకెళ్లారు, ఏం చెప్పారు మీకు లోపల? పత్తి బాలేదంట, దూదులాక్కుందంట, అది కాయలుందంట, తీసుకుంటలేరు. 5 రోజులు అవుతుంది బండి వచ్చేటప్పుడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దాసరపల్లికి వెళ్ళి వచ్చింది. కవకుంట మండలం దాసరపల్లి, మహబూబ్నగర్ జిల్లా. వచ్చి 5 రోజులు అవుతుంది బండిలోకి వచ్చి. పత్తి బాగాలేదు అని వాపసు పంపిస్తున్నారు, తీసుకుంటలేదు. మ్యాచర్ మళ్ళీ 10 వచ్చింది, ఎక్కువ వచ్చేలేదు. మరి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కొనకపోతే మళ్ళీ మీరు ఎక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది? గవర్నమెంట్ వాళ్ళు అన్నప్పుడు ప్రైవేట్గా పోవాల్సి వస్తుంది సార్. ఏం చేయాలి? చిన్న కిరాయి మీన పడాయి, అన్ని మొత్తం మీద పడుతున్నాయి. ఆడ 3,000 4,000కే వేస్తున్నారు. ఈడ గవర్నమెంట్ 7,000 అంటే ఈడకి వస్తే ఈడ పత్తి బాగాలేదు, అది బాగాలేదు అని తీసుకుంటారు సార్. ఈ రోజు వరకు 10,000 కిరాయి అయింది. పండించిన పంటకి ఇప్పటి వరకు నువ్వు ఖర్చు ఎంత పెట్టినావు, ఇప్పుడు ఎంత వస్తుంది? ఒకవేళ ఇప్పుడు రాకపోతే నువ్వు నష్టపోయేది సార్. ఈడకు ₹1,00,000 ఖర్చు అయినాయి. పండించిన పెట్టుబడి కాంటి ఇట్లా కాంటి మొత్తం 7 వరకు ₹1,00,000 ఖర్చు అయినాయి. కూలీలకు వచ్చి అన్నిటికి వచ్చి ఏం చేయాలి సార్? మా బతుకు జరిగింది ఇట్లా ఉంటే ఏం చేస్తాం సార్? ఇంకో రైతున్నారు, మాట్లాడదాం. చెప్పండి పెద్ద మంచి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎంత తీసుకొచ్చారు? మేము ఇస్రాంపల్లికి వెళ్ళి వచ్చాను. ఇంకా బండి తూకం చేయలే. కవుకుంట్ల మండలి ఇస్రాంపల్లి తూకం చేయలే. నా బండి లైన్కి ఉంది. ఎన్ని రోజుల నుండి పెట్టుకున్నావు ఇక్కడ? శనివారంకి వెళ్ళి ఉన్నాయి. శనివారం వచ్చినాం, శనివారంకి వెళ్ళి పెట్టుకున్నాం. ఏమంటారు పత్తి మిల్ యజమానులు? ఏమంటారు? వేసుకుంటామంటున్నారు కానీ నిన్న 15 బండ్లు వేసుకున్నారు. ఇక ఉన్నాయి, అట్లే ఆగిపోయింది. మరి ఈ రోజు ఏందో ఏమో. వేసినప్పుడు వేసినారు కాదు పెద్ద మనిషి, మీరు ఇన్ని రోజుల క్రితము ఎట్లా తీసుకుంటుండ్రు, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఏమో తెలియదు. నిన్న 60 బండ్లు పోయినా ఆడ ఎల్టూరు కాడ. ఈడ 15 పోలే మొత్తం. నిన్న 2-3 బండ్లు పంపించింది, ఈ రోజు బండి పంపించింది. లాస్ట్ వరకు ఏందో, ఈ రోజు తీసుకుంటారో ఉంటావో తెలియదు. అయితే ఈ పత్తి యజమానులు వాళ్ళు ఏమంటున్నారంటే దానిపైన వాటర్ జల్లు తీసుకొచ్చి కొద్దిగా ప్రాబ్లం ఉంది, అందుకోసం ఇది అవుతుంది. రిజెక్ట్ వాపసు పంపించామను. వాటర్ లేదుగా, మ్యాచర్ వచ్చింది. ఇప్పటిది చూపిస్తుంది కదా, దాంట్లో పంపించామను. వాపసు పంపించాను. మనముడు కనం అట్లా చేస్తే మంచిగా ఉన్న దాంట్లో కూడా టైం లేదుగా. ఇప్పుడు వాని చేతనం మేము ఎండుతున్నాం. రోజు ₹1000 కిరాయి కట్టుకొని, అంతే కదా. ఇప్పుడు మంచివాని కోసం చెడ్డోడు. ఇవాళ 60 బండ్లు ఉన్నాయి, 60,000 పోయాయి కదా కిరాయి, రోజు వెయిటింగ్ ఛార్జీ. మరి వాళ్ళకు డ్రైవర్లకు బత్త ఏంది, మంచిదేంది, చెడ్డదేంది ఎవరు కట్టిస్తున్నారు? రైతేగా సంకనానికి పోయేది. సో మొత్తానికి ఇది చెప్పండి అన్న. నిన్న కూడా కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి చెప్పిపోయారంట కదా, చెప్పిపోయిన తర్వాత కూడా ఎట్లా ఉంది ఇప్పుడు సమస్య? ఎట్లా ఉంది? నీళ్ళు వేసిన పత్తి తీసుకోవద్దండి, మంచి కసర ఉన్న ఏదన్నా ఒట్టిగా ఉంటే తీసుకోమని చెప్పిండ్రు. ఈరోజు కసర ఉన్న పత్తి కూడా తీసుకుంటలేరు, అన్ని ఓపాస్ పంపిస్తున్నారు బండ్లు. దాదాపు ఏంటంటే 50-60 బండ్లు గుంజుతామని చెప్పిండ్రు. నిన్ననేమో 10 బండ్లే గుంజిండ్రు. ఈరోజు అది కూడా లేదు, 2-3 బండ్లు పోయినాయి. వచ్చి 5-6 దినాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి కూడా ఆకలికొని దూపకొని ఈయనే వండుకుంటున్నారు, తెల్లారులు వండుకుంటున్నారు. ఇంకా వాళ్ళని తీసుకుంటలేరు, ఇట్లా లేట్ చేస్తున్నారు. ఇంకా దినామీనే పండుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఎందుకు ఇంతకు ముందుకేం 10-15 తీసుకునే ట్రిప్పులు అనేది ఇప్పుడు 3 మాత్రం తీసుకున్నారు, ఎందుకు? 60 వరకు తీసుకున్నారు ఇక్కడ ఫస్ట్లో. కసరా ఉన్న కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు తీసుకుంటలేరు.
కసర ఉంది కాయలు అని వాపస్ పంపిస్తున్నారు. ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఇది? ఎందుకు వచ్చిందంటే ఇంక లాస్ట్ పత్తి కొద్దిగా ఉంటాయి కసర కిలోల లెక్క నేరేటోళ్ళు ఉంటాయి కదా. ఆ కసర ఉన్నా తీసుకోవాలి, ఒట్టి పత్తి తీసుకోవాలి కానీ తీసుకుంటలేరు, అది కూడా తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరో తెలుస్తలేదు. ధర్నా పెట్టొద్దు అంటారు. ఎస్ఐ నిన్న ధర్నా పెడితే ధర్నా పెట్టొద్దండి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు. చెప్పు పెద్ద మనిషి, మొత్తానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నావు, ఏం చేయమంటావు ప్రభుత్వం? సార్ మావి రైతులం మేము పండించే పంటకు పెట్టిన కాడికి సార్ పెట్టిన రేట్ అయితే ఉంది 7,400 చిల్లర ఉంది. మాకు ఇప్పుడు పరిష్కారం ఏముందంటే ఒక్క బండి వచ్చి 4 రోజులు ఆగుతున్నాయి. దానివల్ల ప్రాబ్లాలు మాకు చాలా ఎక్కువ అవుతుండే ఏడన్నా ఇప్పుడు మంచు కిలోల లెక్క ఎట్లా ఉంటుందంటే పొద్దున్న లేస్తే 6 గంటలకు పోయి చేనులో ఏరుతారు రైతులు ఏరిన దానికి ఏమైందంటే బాగా మెత్తగా ఉంటుంది పత్తి. దాన్ని వాళ్ళు ఏం చేస్తుండరు, నీళ్లు కొట్టుకొని వస్తుండ్రు అని చెప్పి ఒక ఉదాహరణతో మమ్మల్ని రైతులను గబ్బులేపడానికి తయారవుతుండరు. ఎందుకంటే ఇంకోటి కూడా స్టాక్ ఏమంటారు, మాకు స్టాక్ అయింది, మేము ఎక్కువ తీసుకోము, రోజు 10 బండ్లకి ఎక్కువ తీసుకోము, 15 బండ్లకి ఎక్కువ తీసుకోము అంటుండరు. మేము అదే మాట మాకు ఒక బోర్డు అతికిస్తాను, 15 రోజులు రాకుండా ఉండంటే రాని వలన ఇప్పుడు ఏమైంది, ఇటు రామ్మంటున్నారు, ఇటు వచ్చి రోజుకు 5-6 రోజులు అవుతున్నాయి బండ్లు. మా పరిష్కారం ఏమవుతుంది, ఒక బండికి ఇప్పుడు నాదంటే ఒక బండి ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది కదా. బండ్లు లేని రైతులు చాలా ఉండరు. వాళ్ళకు రోజుకు 1000 రూపాయలు అంటే ఒక ఈడొచ్చి ఆగితే రోజుకు 2,000 రూపాయలు అంటే ఒక 2 రోజులు ఆగితే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. వాళ్ళకి రోజు తిండి ఖర్చు ఒక 500 వస్తుంది. ఇవల్ల మేము రైతులను భరించుకోలేకపోయి పరిస్థితులు అయిపోయినాయి సార్, మాకు చాలా ఇబ్బందులు చేస్తున్నారు. సో మొత్తానికి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా అందరు కూడా ఈ యొక్క మిల్లి యజమాని కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పత్తికి తీసుకొచ్చినటువంటి రైతులను మాత్రం రోజువారీగా ఖచ్చితంగా వాళ్ళని కొనుగోలు చేయాలి, లేనిచో మరీ ధర్నా కూర్చుంటామని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్.